మరి ఇంకేంటిది? అరే పోరో బాపు పుణ్యానికి ఇస్తున్నావు నువ్వేనా? పుణ్యానికి ఇస్తున్నావా? పుణ్యానికి ఇస్తున్నావా? నువ్వు పుణ్యానికి ఇస్తున్నావా? నువ్వు పుణ్యానికి ఇస్తున్నావా? నాకు వద్దు పోరో బాబు. దేనికొద్దు నీ పైసలు? 500 పట్టుకో. పైసలు నువ్వు ఫస్ట్ పైసలు ఇస్తున్నావా? పైసలు కావాలి. కిరికిరి చేయాలనుకున్నావు నా బర్త్డే రోజు. 100 రూపాయలు ఇవ్వా నువ్వు కాబట్టి దాన్ని కడి. హలో వెల్కమ్ టు స్వామి ఆఫీసర్స్. ఈ రోజు వీడియో వచ్చేసి గైస్ ఈ రోజు నా బర్త్డే అని ఒక ప్రాంక్ వీడియో చేసినాం. పూలదండ తీసుకొని పోయినాం. పూలదండ తీసుకొని పోయి వాళ్ళతో లొల్లే పెట్టుకున్నాం. ఏకంగా వీడియో క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. సో గైస్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన తమ్ముడు కూడా యూట్యూబరే. అతనికి మన ఊరు దగ్గరనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఏం పేరు అంటే మీ యూట్యూబ్ ఛానల్? శివ తెలుగు ప్రాంక్స్ A to Z బ్లాగ్స్. గట్టిగా చెప్పాలి. శివ తెలుగు ప్రాంక్స్ A to Z బ్లాగ్స్. సో గాయస్ వీళ్ళ ఛానల్ కూడా జర సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. వీళ్ళ ఛానల్ పేరు స్క్రీన్ మీద పెడతా. సో గాయస్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఓకే గాయస్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇట్లాగా పూలదండలు ఒకటి తక్కువలే. బర్త్డే అమ్మన్నది ఈరోజు. తీదిరా ఎంత కరెక్ట్ చెప్పేసిరా. తీయమ్మా మాకు తీయరా తెగిపోవాలా. దా దిగు మళ్ళీ మాకు తెలియదు కదా. నా బర్త్డే అమ్మా. పుల్లపూలు కూడా కొన్ని కవర్లు ఏమవుద్ది ఇచ్చాయి. పుల్లపూలు కొని ఏదా సచ్చినోనికి వేసుకోవాలా కుల్లపూలు? సచ్చినోనికి వేసుకోవాలా కుల్లపూలు? పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటి బాయ్ పుల్లపూలు అయ్యి కావు డైమండ్ ఉన్నట్టున్నాయి. అవి పాడబడ కుల్లపూలు ఇస్తామేందమ్మా? ఏడ ఉన్నాయి దండ బాగున్నారా? అరే అన్న బర్త్డే ఎట్లుండాలి చెప్పు నువ్వు. హుషారు ఉండాలి. గిట్లనే నా ఉండేది అసలు. నువ్వు ముసలిదాన మీ ముసలిం కాదుగా. దండ వేసుకోనా? ఈయన వేసుకోనా? అసలు వేసుకుంటే చూడు బ్రో దండ చూడు బ్రో. మామూలుగా లేదా సల్లు బ్రో సల్లు ఎలా పుట్టు సేమ్ పండు కోతి లెక్కనున్నోరా. ఎంత చిల్లరి తీసుకో తీసుకో పుల్లపూలు తీసుకో. పుల్లపూలు తీసుకో. అరే చిల్లరి అమ్మా. పుల్లపూలు తీసుకో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమైంది? సరిపోతలేవా అన్న? ఇంకోటి ఇచ్చేసాయి. ఈ 500 ఇచ్చినా? 500 చిల్లరి దాన్ని 500 అన్నారా? కానీ 500 అంటారు దాన్ని. అమ్మా ఇలా ఫంక్షన్ అలా మనోళ్ళు చిల్లరి. అరే అన్న బర్త్డే అమ్మా ఈరోజు లేట్ అవుతుంది మా ఫంక్షన్ కి. సన్మానాలు అన్నకి ఏనమ్మా 500 ఇస్తుందంట. ఈ 500 తీసుకో. కిరికిరి చేయాలనుకున్నావు నా బర్త్డే రోజు. కిరికిరి చేయాలనుకున్నావు నా బర్త్డే రోజు. 500 నోట్లు పెట్టుకొని ఇప్పుడే నాకు అర్థం కాదు. అమ్మా ఓక ఇయ్యవు. చిల్లరి అమ్మ నువ్వు. చిల్లర కావాలా? చిల్లరి ఎంత? డూప్లికేట్ నాకు ఈ లోటు వద్దు. షాప్ నీదేనా? పైసలు తీసుకో. ఏం మాట్లాడుతున్నావా? తెలుగు మాట్లాడుతున్నా. 100 రూపాయలు ఇవ్వా నువ్వు కాబట్టి దాన్ని కడి.
ఏడు దండ చేసిన దండ ఇవాళ నా బర్త్డే అరే అన్న బర్త్డే కోసం వేసినావు కిర్రాకుందా పైసలే నేను మాట్లాడతావు ఏం కాగితాలు ఇవన్నీ పైసలు కావా బ్యాంకు తిక్కపోసుకోవాలనుకున్నావా బ్యాంకు తిక్కప్పుకొని మరి తీసుకో కిరికిరి చేస్తున్నావా బర్త్డే రోజు అని చెప్తున్నా ఏం పైసలు చిల్లర రాదు నువ్వే ఉంచుకో పైసలే ఇస్తున్నా పైసలు కావాలి ఇంకేంటిది కాగితాలు అవి ఏం కాగితాలు అవి మరి బంగారంతో చేయాలా అవును మరి బంగారంతో చేయాలా పైసలు అంటే అట్లా తిక్కలో లెక్క కొడుతున్నాక అంటే మీ తిక్కలో బర్త్డే రోజు మీ తిక్కలోలవా మీ తిక్కలోలవా పటు పైసలు అడిపివా మంచిలోడు కాకపోతే అడిపి ఏ కథలు ఇదే ఎంత లోటు 200 లోటు ఎటు? 200 లోటు పైసలు నువ్వు ఫస్ట్ పైసలు ఇచ్చినవా పైసలు కావాలి పైసలు నువ్వు ఫస్ట్ పైసలు ఇచ్చినవా పైసలు కావాలి మరి ఇంకేంటి ఏం కాదు 200 లోటు చూసుకో నువ్వు తమాషా తెగకు నువ్వు అన్ని నాటకాలు ఆడకు. నేను లొల్లి పెట్టుకోకావు ఇవాళ నా పుట్టినరోజు లొల్లి పెట్టుకోవద్దు లొల్లి పెట్టుకోవద్దు నైట్ రా నీకు నైట్ గా దావత్ రావాలంటే వద్దురా బాబు నా ఏడలు పైసలు వస్తున్నావు నాకు పైసలు నాకు ఇవ్వకే. గట్టు నాకు వద్దు అవి మరి ఇంకే? నాకు 100 రూపాయలు ఒకటి ఒకటి ఉందనా వద్దు 100 రూపాయలు అంట ఆట పట్టిస్తున్నావు ఎట్లా ఆ, అవి కూడా కావు అరే ఇంకేంటి పైసలు ఇస్తే తీసుకో అవి కూడా కావు మరి ఇంకేంటిది అరే పోరో బాపో పుణ్యానికి ఇస్తున్నావు నువ్వేనా పుణ్యానికి ఇస్తున్నావా పుణ్యానికి ఇస్తున్నావా నువ్వు పుణ్యానికి ఇస్తున్నావా నువ్వు పుణ్యానికి ఇస్తున్నావా నాకు వద్దు పోరో బాబు దేనికొద్దు నీ పైసలు పుణ్యం 500 పట్టుకో 500 తీసుకోవాలా నీ సొమ్ము మాకేమొద్దు నువ్వు మంచిగా చేసుకుంటాడు పైసలు ఇయ్యి. మంచిగానే వేసుకుంటాం మంచిగా దావత్ చేస్తున్నా పైసలు కట్టు. పైసలు కావురా మరి ఇంకేంటి? ఈ పైసలు కావు. 500 లో పైసలు కావు. ఏ పైసలు పడితే ఇంకా ఏ కొడతావా? కొడతావు కాదువా, పైసలు ఇస్తుంటే ఏంది పైసలు ఇస్తుంటే ఏంది నీకు పైసలు ఇస్తుంటే ఏంది నీకు ఆదిగా పైసలు ఇస్తుంటే ఏంది పైసలు ఇస్తుంటే ఏంది ఈ పైసలు గుద్దాలు కావు. తింటావా ఈ పైసలు కావు. మరి పైసలు కాకపోతే ఏంది కొడతా అని చెప్తున్నా. ఏం కొడతావు చేసుకో. కొడతా పడు తీసుకో. పడు 500 తీసుకో నువ్వు ఏంటది దండ ఎంత దండ ఎంత 100 రూపాయలు. నువ్వు 1200 తీసుకున్నావు 1200 తీసుకున్నావు నాకు వద్దు ఆ? నాకు వద్దు 100 రూపాయలు కావాలి. మరి ఉందే కావాలి. 80 రూపాయలు మాట్లాడింది 200 ఏం తీసుకుంటున్నావు మళ్ళా 200 ఏం తీసుకుంటున్నా పుణ్యానికి ఏమవుతుంది మాకు దండ పుణ్యానికి ఏమవుతుంది అట్లా కాదు అన్న బర్త్డే అని ఏమో ఆసమాస ఆడుతున్నావు రోడ్డు మీద పంచాయతీ ఉన్నది, అట్లా ఉంది. ఏంటిది? పరిస్థితి అట్లా ఉంది తెలుసా ఏం పరిస్థితి ఉంది రోడ్డు మీద అట్లా ఉంది పరిస్థితి. ఏం పరిస్థితి ఉంది చెప్పు ఆ? పుణ్యానికి ఏమవుతుంది దండ నాకు అర్థమైంది అయ్యా నా పుట్టినరోజు టీషర్ట్ ఢిల్లు ఢిల్లు ఎవరో మన దగ్గర ఢిల్లు ఆ. అర్థం చేసుకో గడు గడు పటామా గిరా గిరా గిరావే పెద్ద మనిషి వీడియో షూటింగ్ తీస్తున్నావు నీకు పైసలు నీకు ఇచ్చిపోతాం అక్కడ హాయ్ చెప్పు చెయ్యి చెప్పు. ఓవర్గా మాట్లాడు ఏమనుకోసారి ఇది అన్న నీకు ఇస్తా నీ పైసలు నీకు ఇస్తా ఏది కాదు ఓకేనా హాయ్ చెప్పు చెయ్యి అరే జనాలు చెయ్యి